ఏపీలో పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు మాజీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుందని వైసీపీ అధినేత జగన్ ఘాటుగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. అసమ్మతి గొంతుల అణిచివేతకు పోలీసులను ఉపయోగిస్తున్నారన్నారు. ఏపీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి జరుగుతోందన్నారు జగన్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై విషం చెబుతున్నారన్నారు. వైసీపీ ఫిర్యాదులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే తమ విధి అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జగన్. హలో ఇండియా, ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరును గమనించండి ట్వీట్ చేశారు జగన్. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే వైసీపీ నాయకులను, కార్యకర్తలను, మద్దతుదారులను బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని బెదిరించడానికి పోలీస్ వ్యవస్థను ఒక రాజకీయ అస్త్రంగా వాడుతున్నారన్నారు జగన్. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా వేధిస్తున్నారన్నారు. ఏపీలో నిరంకుశంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు మాజీ సీఎం జగన్.